హలో, నేను మిస్ రావు. ఛాంపియన్ ట్రోఫీ దుబాయ్లో జరిగింది. పాకిస్తాన్ భారత్ల మధ్య జరిగినటువంటి క్రికెట్ పోటీలో ఉత్కంఠంగా జరిగింది. దాంట్లో ఇండియా గెలిచింది. ఆ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి కొన్ని షాట్స్ ఇప్పటికీ కూడా గుర్తుండిపోతాయి. అద్భుతమైనటువంటి ఆట తీరుతోటి భారత్ గెలిచింది. ఆ ఆనందం అందరిలో మిగిలి ఉంది. సాధారణంగా పాకిస్తాన్ భారత్ క్రికెట్ మ్యాచ్ అంటేనే అదొక యుద్ధంలాగా, ఇరు దేశాల మధ్య జరిగేటువంటి ఒక విరోచితమైనటువంటి పోరాటంలాగా చూస్తూ ఉంటారు. కానీ దాన్ని ఆటలాగా చూడాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే చాలామంది కూడా అదే చెప్తూ ఉంటారు. కానీ చాలామంది దాన్ని ఆటలాగా కాకుండా ఇరు దేశాల మధ్య పోరులాగా చూస్తూ ఉంటారు, పోటీలాగా కాకుండా. పైగా క్రికెట్ అనేది ఒక కమర్షియల్ గేమ్. దాన్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు కానీ, దాన్ని మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ చాలా పెద్ద స్థాయిలో ఉంటారు. దాంట్లో అనేక మంది బుకీలు కూడా ఉంటారు. బెట్టింగ్స్ కూడా భారీగా జరుగుతుంటాయి. పైగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దాన్ని క్యాష్ చేసుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. దానికి ఆ విధమైనటువంటి క్రేజ్ని తీసుకొచ్చారు. అనాదిగా అది వస్తూ ఉంది. ఛాంపియన్ ట్రోఫీలో కూడా అదే జరిగింది. అయితే టాలీవుడ్కు సంబంధించినటువంటి ప్రముఖులు ఈసారి ఎక్కువగా కనిపించారు ఆ ఛాంపియన్ ట్రోఫీ గ్రౌండ్లో. ఎందుకు కనిపించారు? ఎప్పుడూ కూడా కనిపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కనిపించారు ఈసారి. ఆయన పెద్దగా ఆసక్తి చూపరు, అలా అని చెప్పి వ్యతిరేకించరు కూడా నాకు తెలిసినంత వరకు. వెంకటేష్ గారు అయితే కొంచెం క్రికెట్ అంటే ఇష్టపడుతుంటారు. క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తుంటారు అనేది టాలీవుడ్లో చెప్పుకుంటూ ఉంటారు. సెలబ్రిటీలు కూడా వాళ్ళ టైము చూసుకొని టైం ఉంటే వెళ్తారు, లేదంటే వెళ్ళరు. కానీ దుబాయ్లో జరిగినటువంటి ఛాంపియన్ ట్రోఫీకి మాత్రం సుకుమార్ లాంటి పుష్ప 2 డైరెక్టర్లు కూడా కనిపించారు. దీంతో ప్రైడ్ ఆఫ్ తెలుగు అని అంటూ ఆ సమయంలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానించేటప్పుడు డైరెక్టర్ సుకుమార్ ఫోటో స్క్రీన్స్ మీద కనిపించింది. అలాగే తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి అనేక మంది ఫోటోలు కూడా కనిపించాయి. సహజంగా క్రికెట్ స్టేడియంలో కామెంటరీ చెప్పేటప్పుడు ఆట గ్యాప్లో లేదంటే బౌలింగ్ చేసి మళ్ళీ బాల్ తీసుకొని మళ్ళీ ఆటగాడు వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యే సమయంలో ఆ స్క్రీన్ షాట్లు వేరే చూపిస్తారు. గ్యాలరీలో ఉండేటువంటి వాళ్ళని చూపిస్తూ ఉంటారు. అలా చూపించినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళందరూ కనిపించారు. సుకుమారు, అలాగే నారా లోకేష్ గారు మంత్రి, కేసినేని ఎంపీ, వీళ్ళందరూ కనిపించారు. కేసినేని చిన్ని వీళ్ళందరూ కనిపించారు. అవి బాగా వైరల్ అయినాయి కూడా ఫోటోలు. ప్లస్ అక్కడ కూడా తెలుగు ప్రైడ్ అంటూ చూపించారు. ఆ వ్యాఖ్యాత కూడా విచిత్రమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. పబ్లిసిటీ ఎక్కువ, తక్కువ అని, ఇది డిమాండ్ ఎక్కువ, సోర్స్ తక్కువ అన్నట్టుగా ఏదో మాట్లాడారు. దానికి రిప్లై ఇస్తూ అంబటి రాయుడు, అలా కాదు, క్రికెట్కి వస్తే కనుక పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది, ఎక్కువసార్లు కనిపించవచ్చు స్క్రీన్ మీద, పబ్లిసిటీ స్టంట్ ఇదంతా కూడా అని చెప్పి వ్యాఖ్యానించాడు. జనరల్గానే అంబటి రాయుడు వివాదాస్పదమైనటువంటి ఆటగాడు. ఆయన నోటిదోలే ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరంగా ఉంచింది అని చెప్పి చెప్తూ ఉంటారు కొంతమంది క్రీడల్లో ఉన్నటువంటి వాళ్ళు, క్రికెట్ బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, క్రికెట్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, కేవలం ఆటే కాదు, లౌక్యం కూడా ఉండాలి, ప్లస్ నోరును కూడా అదుపులో పెట్టుకోవాలి, అప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో రాణించగలరు అనేది. బట్ దీనికి భిన్నమైనటువంటి క్రీడాకారుడు అంబటి రాయుడు. ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో వివాదాస్పదమైనటువంటి క్రీడాకారుడిగా ఆయన కనిపిస్తారు. తర్వాత హైదరాబాద్లో కూడా ఏదో ఒక యాక్సిడెంట్ చేసి ఒకసారి స్కిప్ అయినటువంటి ఇష్యూ కూడా ఒకటి ఉంది. ఇలా రకరకాలు ఉన్నాయి. ఆయన మీద వివాదాలు అనేకం ఉన్నాయి.
ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. గుంటూరు పార్లమెంటుకి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆ జెండాను కూడా కప్పుకున్నాడు ఆయన. జెండాను కప్పుకొని ఆ జెండాను కప్పుకున్న తర్వాత ఆయన ఏదో ఒక సర్వే చేసుకొని గుంటూరులో, మరి ఆ తర్వాత ఎందుకో ఆయన చేసినటువంటి కామెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నొప్పించింది. దాంతో ఆ పార్టీలో కూడా ఆయన ఇమ్మడలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేక కరెక్ట్గా వారం రోజులకో ఏమో బయటకు వచ్చారు. ఆ తర్వాత రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, రాజకీయాల్లో నేను ఇమ్మడలేనన్న యాంగిల్లో దూరం అయ్యారు ఆ పార్టీకి. కానీ జనసేన తెలుగుదేశం పార్టీకి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేశారనేది కూడా ఆయన అభిమానులు చెప్పేటువంటి మాట. బట్ ఈ రెండు పార్టీలు ఆయన్ని దగ్గరకి రానివ్వలేదు, చేరనివ్వలేదు. జనసేనలో చేరతారని చెప్పి అనుకున్నారు కానీ బట్ జనసేనలో కూడా చేరలేదు. అయితే స్వతహాగా క్రికెట్ నేపథ్యం కాబట్టి ఆయన ఛాంపియన్ ట్రోఫీలో ఆయన కామెంటేటర్గా ఉన్నారు. ఆ సందర్భంగా చేసినటువంటి కామెంట్లు అనమాట, పబ్లిసిటీ స్టంటు అని. అది కూడా ఎప్పుడన్నారు, తెలుగు ప్రైడ్స్ అని చెప్పి తెలుగు డైరెక్టర్స్ని, తెలుగు హీరోల్ని స్క్రీన్ మీద చూపించినప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యానం అది. దాంతో ఆయన ఎవరి గురించి ఈ వ్యాఖ్యానం చేశారు, చిరంజీవి గారి గురించి చేశారా, సుకుమార్ గురించి చేశారా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. నెటిజన్లు కూడా దీని మీద కామెంట్లు చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పుష్ప 2 అనేది సిరీస్, పుష్ప 2 అనేది సుకుమార్ తీసినటువంటి సినిమాలు. సుకుమార్ ఎప్పుడు కూడా చాలా సింప్లిసిటీగా ఉంటాడు, సింపుల్గా ఉంటారు, అలాగే వివాదాలకు దూరంగా ఉంటుంటారు. ఆయన పని ఏదో ఆయన చేసుకుని పోతూ ఉంటారు సుకుమార్. కానీ అలాంటి సుకుమార్ పైన ఈ కామెంట్లు చేశారు అనేది నెటిజన్లు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలో ఈ కామెంట్లు చేసినప్పుడు సుకుమార్ ఫోటోనే స్క్రీన్ మీద కనిపించింది కాబట్టి ఆయన ఏంటి, సినిమా ఫ్రైడ్ ఏంటి అనేది. కాకపోతే ఆయన చేసినటువంటిది పబ్లిసిటీ స్టంట్, వీళ్ళు రావటం అనేది చెప్తూ ఉన్నారు. సినిమా వాళ్ళు పబ్లిసిటీ స్టంట్ కోసం అక్కడికి వచ్చారనేది ఆయన చెప్తూ ఉంటారు. ఆయన ఇచ్చినట్టు కామెంట్లో అర్థం. కానీ పబ్లిసిటీ కోసం చిరంజీవి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాలా అనేటువంటి ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. వాస్తవంగా సెలబ్రిటీలు, ఇప్పుడు కనిపించినటువంటి సెలబ్రిటీలు తెలుగు వాళ్ళు అక్కడ అంతమంది ఎందుకు కనిపించారంటే, అక్కడ యాక్చువల్గా ఒక మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్కి ఈ తెలుగు సెలబ్రిటీలు అందరినీ కూడా ఇన్వైట్ చేశారు దుబాయ్లో. ఒక పెద్ద పారిశ్రామికవేత్తకు సంబంధించిన మ్యారేజ్. మ్యారేజ్కి వెళ్ళి ఎలాగో మ్యారేజ్కి వెళ్ళాం కదా అని చెప్పి ఆడ ఛాంపియన్ ట్రోఫీ ఉంది కదా అని చెప్పి టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళు అటెండ్ అయ్యారు. ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ చూడాలి అక్కడ పాకిస్తాన్ క్రికెట్ మధ్య అనేది అసలు వాళ్ళు ఆ ఉద్దేశంతో ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళలేదు నాకు తెలిసిన సమాచారం ప్రకారం. అక్కడికి ఎలాగో మ్యారేజ్కి వెళ్ళారు కాబట్టి, ఎలాగో అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఆ మ్యాచ్ అదే రోజు ఉంది కాబట్టి చూశారు అంతే తప్ప ఆ ఉద్దేశంతో టాలీవుడ్లో ఉన్న ప్రముఖులు ఎవరు వెళ్ళాలి అక్కడికి. కానీ అంబటి రాయుడు చేసినటువంటి కామెంట్లతోటి పబ్లిసిటీస్ అంటే ఎవరికి పబ్లిసిటీ, చిరంజీవి గారికి పబ్లిసిటీ కావాలా లేదా సుకుమార్ గారికి కావాలా? పబ్లిసిటీ కావాలంటే సినిమాల కన్నా పబ్లిసిటీ క్రికెట్లో వస్తుందా అనేటువంటి కామెంట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో క్రికెట్లో అప్పుడప్పుడు ఆ మ్యాచ్ జరిగేటప్పుడు చూపించేటువంటి ఒక దృశ్యం ద్వారా వచ్చేటువంటి పబ్లిసిటీ టాలీవుడ్ ప్రముఖులకు అవసరమా? కానీ అంబటి రాయుడు అలాంటి కామెంట్లు ఎందుకు చేశారు, ఎవరిని ఉద్దేశం చేశారు? పబ్లిసిటీ స్టంట్ అని. అక్కడ పాల్గొన్నటువంటి తెలుగు వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. మరి ఎవరి గురించి ఆయన కామెంట్లు చేశారు అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.